ఇక్కడ చూడండి ప్రశ్న ఏమడిగారంటే ఇండియన్ హిస్టరీ నుంచి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ది మొఘల్ పెయింటింగ్. సో మొఘల్ చిత్రలేఖనం అనమాట, మొఘల్స్ కాలంలో. సో ఏమడిగారంటే మొఘల్ చిత్రలేఖనంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటి? ఇప్పుడు చిత్రలేఖనం అంటారు, చిత్రలేఖనంలో ఉంటాయి కదా, అంశాలు ఉంటాయి, కొన్ని అంశాలు బట్టి చిత్రలేఖనం చేస్తారు. అంటే ఆ చిత్రాల్లో ఏమున్నాయి, బొమ్మలు ఏమున్నాయి అని చెప్పేసి, కాన్సెప్ట్ ఏంటని, థీమ్ ఏందని చెప్పేసి అడుగుతారు కదా. కాబట్టి ఇక్కడ బ్యాటిల్ సీన్స్ అనమాట, యుద్ధాలకు సంబంధించి ఎనిమలు, బర్డ్స్, నేచర్ అంటే పక్షులు, జంతువులు, ప్రకృతి గురించి ఉందా, కోర్ట్ డిపిక్టింగ్ ఆస్థానం గురించి ఉందా, అన్నీ ఉన్నాయా? ఆన్సర్ చేస్తే ఆల్ ఆఫ్ ది అబవ్ అనమాట. సో ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది ఇక్కడ ఆన్సరు. మొఘల్ చిత్రలేఖనం అనేది మనకి ఎప్పుడు హుమయూన్ కాలం నుంచి మొదలైందనమాట, హుమయూన్ టైం నుంచి మొదలైంది. హుమయూన్ పర్షియా నుంచి ఇద్దరు చిత్రకారులు కూడా తీసుకొచ్చాడు, మిర్ సయ్యద్ అలీ, అబ్దుల్ సమద్ అని. ఇక యూరోపియన్ పెయింటింగ్ అనేది అక్బర్ కాలంలో ఇంకా ఫేమస్ అయిందనమాట. జహాంగీర్ వచ్చేసి పెయింటర్, ఆయనే. కాబట్టి వీళ్ళ యొక్క మొఘల్ చిత్రలేఖనంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఒకటి వచ్చేసి ఏంటంట యుద్ధాలు. సో యుద్ధ సన్నివేశాలు, సో యుద్ధాల సన్నివేశాలు అనమాట, యుద్ధాలకు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. ఇంకా మనకి జంతువులకు సంబంధించి, సో జంతువుల బొమ్మలు, సో జంతువులు, ఇంకా మనం చూసుకుంటే పక్షులు అలానే ప్రకృతి, సో ప్రకృతికి సంబంధించిన బొమ్మలు కూడా ఉన్నాయి. తర్వాత ఏమున్నాయి ఇంకా ఆస్థానానికి సంబంధించి, సో ఆస్థాన సంఘటనలు, ఆస్థానాల సన్నివేశాలు. సో మనం చూస్తాం కదా పెయింటింగ్స్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మొఘల్ చిత్రలేఖనం యొక్క అంశాలు అనమాట, చిత్రలేఖనంలో కనిపిస్తాయి. అలానే మనకి హుమయూన్ కాలంలో ఇద్దరు పెయింటర్స్ ఉంటారు, హుమయూన్. సో హుమయూన్ పర్షియా నుంచి ఇద్దరు పెయింటర్స్ని తీసుకొచ్చాడు అప్పట్లోనే. ఆ పెయింటర్స్ ఎవరంటే మిర్ సయ్యద్ అలీ, ఇంకొకరు వచ్చేసి ఎవరంటే అబ్దుల్ సమద్ అనమాట. వీళ్ళిద్దరు పెయింటర్స్. వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే హుమయూన్ వచ్చేసి పర్షియా నుంచి అనమాట, పర్షియా ప్రాంతం నుంచి వీళ్ళిద్దరిని తీసుకొచ్చాడు. ఎవరు? హుమయూను. ఆయన మనకి జహాంగీరు, ఆయనే పెయింటర్, అవునా కదా, జహాంగీర్ పెయింటరు. సో కాబట్టి ఇటువంటివి అనమాట, ఇలాంటివి క్లారిటీగా చూసుకోవాలి. మన టెస్ట్ సిరీస్లో ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. మన టెస్ట్ సిరీసే కాకుండా అలానే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా ప్రతిరోజు ఇలాంటి ప్రశ్నలు పెడుతూ ఉంటాం. సో కాబట్టి మీరు మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటాయి, టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్లో కూడా, మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ప్రతిరోజు మనం క్వశ్చన్స్ పెడుతూ ఉంటాం. సో మీరు ఇప్పుడే వాటన్నింటిని ఫాలో అవ్వండి, మీకు చాలా ప్రశ్నలే తెలుస్తాయి అన్నమాట.